హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, మంచి కామెడియన్ వాళ్ళ అబ్బాయి అండి. తనేనండి ప్రసాద్ గునుపూడి గారు మనతో ఉన్నారు. ఈ ప్రసాద్ ఎవరు అనుకుంటున్నారో, మన ఐరన్ లెగ్స్ శాస్త్రి గారు తెలుసు కదా అందరికీ. కామెడీతోని పండిస్తారు. అతను కామెడీ చూస్తే కడుపంతా నొప్పి లేస్తుంది. అంత మంచి కామెడియన్ వాళ్ళ అబ్బాయి మన ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన వాళ్ళ డ్యాడీతోని ఉన్న అనుబంధం, ఆయన డ్యాడీ లేనప్పుడు ఎలా ఉన్నది లైఫ్, ఆయన తను ఇప్పుడు ఏం చేస్తున్నారో తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. కానీ చూస్తే జూనియర్ ఐరన్ లెగ్ శాస్త్రి గారు లాగానే ఉన్నారు. అది ఏంటంటే నాన్నగారు ఆకారం అనమాట అది. ఆ! నేను ఇంకా గుండు కొట్టించానంటే మొత్తం సేమ్ దిగిపోతాను నేను. అదే షేవింగ్ అవి చేస్తే ఖతం. మొత్తం అంతే. చిక్స్ అన్నీ అట్లే చిక్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చేస్తాయి బయటికి. హ్మ్. ఇక మన ఫంక్షన్స్‌కి వాటికి వీటికి వెళ్ళినప్పుడు నన్ను సేమ్ నాన్నగారు లాగే హ్మ్. వచ్చాడు మళ్ళీ వచ్చాడు అన్నట్టు మాట్లాడతారనమాట. ఓకే. ఆ గెటప్‌లోనే ఉండకపోయారు. ఎందుకు ఇలా ఉంటున్నారు? అలా అనేం లేదు. డైలీ రొటీన్ లైఫ్‌కి తగ్గట్టుగా మనం చేంజ్ కోరుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. హ్మ్. ఓకే. అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఒక ధైర్యం ఉండే మీకు. నాన్నగారు ఉన్నప్పుడు ఒక స్టార్డమ్ చూశారు. హ్మ్. హ్మ్. నాన్నగారు పోయిన తర్వాత ఎలాంటి మార్పులు చూశారు? అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటంటే ఒక కాయిన్ రివర్స్ అయిపోయినట్టు అన్నమాట లైఫ్. ఎక్కడో ఉన్న లైఫ్ డౌన్‌ఫాల్ అయిపోతే ఎలా ఉంటదో అలా అయిపోయింది సింపుల్‌గా చెప్పాలంటే. అదే. ఆహ్, ఏంటంటే నేను చాలా హైట్స్ చూసాను. ఆయనతో పాటు ఉన్నప్పుడు స్టార్డమ్ ఎంజాయ్ చేశాను. సెలబ్రిటీ స్టేటస్‌లు ఎంజాయ్ చేశాను. కావాల్సినవన్నీ వచ్చేవి. 10 మంది ఇంటికొచ్చేవారు. 10 మంది సెలబ్రిటీస్‌తో కూర్చునేవాడిని. ఫోటోలు దిగేవాడిని. మా ఫ్రెండ్స్‌కి నేను చెప్పుకున్నాను అన్నమాట. ఇట్లా వచ్చారు, వాళ్ళొచ్చారు, ఈళ్ళొచ్చారు. ఓకే. ఆయన వెళ్ళిపోవడంతోటి మొత్తం అన్నీ రివర్స్ అయిపోయాయి. నెగటివిటీ మొత్తం బయట నుంచి, రిలేటివ్స్ నుంచి, మనకి ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్, ఎడ్యుకేషను ఒకటిగా చాలా ఉన్నాయి డిస్టర్బెన్సెస్. అవన్నీ ఏంటంటే లైన్‌గా ఒకటి తర్వాత ఒకటి చూడటంతోటి ఇక లైఫ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాననమాట ఓకే. ఆ ఏజ్‌లో. సో, ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటి వల్ల ఏంటంటే మనకి పాజిటివ్‌ని ఎంజాయ్ చేయాలి, నెగెటివ్‌ని ఎంజాయ్ చేయాలి. దేనికి మనం భయపడకూడదనమాట. మూవ్ ఆన్ అవుతూ ఉంటేనే గానీ లైఫ్ గురించి తెలీదు. ఓకే. అంటే నెగెటివ్ అంటే డ్యాడీ మీద ఎలాంటి నెగెటివ్ వచ్చింది? ఒకటని కాదండి చాలానే ఉన్నాయి. ఆ! సో, అప్పట్లో అంటే ఆయన ఒక స్టేజ్‌లో ఉన్నప్పుడు మంచి ప్లస్ స్టార్‌లో ఉన్నారు. అవును. అంటే వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్‌గా ఉండేవారు. అవును. ఈ 'అప్పులప్పారావు' మూవీ, అవును. 'జంబలకిడి పంబ' అవి ఆయన ఒక ఫేజ్‌లో ఉన్నప్పుడు. తర్వాత 'ప్రేమలో పావని కళ్యాణ్' అనే సినిమా. ఇవన్నీ చివరి మూవీస్ అనమాట ఆయనవి. అచ్చా! ఈ లాస్ట్‌లో ఇంకా ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యే టైంలో. సో, ఏంటంటే మెల్లిమెల్లిగా ఆయన మీద ఎనీ ప్రొడక్ట్ మార్కెట్‌లో ఉన్నదంటే దేనికైనా సరే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో హై మార్కెట్ ఉంటది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మార్కెట్ అవును. పడిపోతది దానికి. కాకపోతే నాన్నగారి విషయాలు ఏంటంటే అది చాలా ఎర్లీగా జరిగింది. ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. అవును. అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. చాలా ఏంటంటే కొంతమంది రూమర్స్ ఎలా క్రియేట్ చేశారంటే పాత ఫేస్ అయిపోయింది. ఓకే. కొత్త ఫేస్ కావాలి. కల్ట్ కామెడీ కావాలి. అంటే ఇవి లేవు. అదే. సో, 'జంధ్యాల' గారి కామెడీ అవేం లేవు. అంతా కొంచెం అడల్ట్ కామెడీ అంతా ఎక్కువైపోవడం. ఈయనకి దూరంగా ఉండడం. అది కాకుండా కొంచెం హెఫ్టీ పర్సనాలిటీ కదా! అవును. ఆయన మీద కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్ అవసరమా అన్న ఒక ఫీలింగు. అది కాకుండా ఈ మూవీస్‌లో వస్తే 'ఐరన్ లెగ్' సినిమా హిట్ అవుతదో లేదో తెలీదు అని ఒక సెంటిమెంట్ క్రియేట్ ఓకే. చేయడము. అంటే హిట్ అయినవన్నీ మర్చిపోయారు. హిట్ కాని దీన్ని మాత్రం పట్టుకుంటారు. గుర్తుపెట్టుకున్నారు. ఓకే. గుర్తుపెట్టుకోవడం వల్ల కెరియర్ అనేది డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. సో, మేము ఎల్లారెడ్డిగూడలోనే ఉండేవాళ్ళం. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ. అచ్చా! ఇక్కడే ఉండేవాళ్ళం. సో, ఆ డౌన్‌ఫాల్ అంతా స్టార్ట్ అవ్వడం నుంచి ఆయనకి కొంచెం కెరియర్ మీద దెబ్బ పడ్డము. సో, ఎందుకో నేను ఇండస్ట్రీకి దూరం అవుతున్నాను ఆయన మైండ్‌లో చాలా డీప్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళడం. దానికి తగ్గట్టుగా కొంచెం ఆయనకి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ అది ఉండడం వల్ల దూరం అయిపోయారు. అట్ ది సేమ్ టైమ్ మనం ఫైనాన్షియల్‌గా కూడా బాగా స్ట్రగుల్ అయ్యారు. ఓకే. సో, ఆ దూరం వెళ్ళడం ఇంక ఇక్కడ హైదరాబాద్ సెట్ కాదు మనకి అని అనుకోవడం. సో, హోమ్ టౌన్ ఊరెళ్ళిపోయాం మేము. మళ్ళీ ఊరికెళ్ళిపోయారు. ఊరెళ్ళిపోయి ఆయన ఊరెళ్ళిన ఒక 2 ఇయర్స్‌కి కాలం చేసేసారు అక్కడ. అంటే ఒక మంచి పొజిషన్‌లో ఉండే గదా! అప్పట్లో రెమ్యునరేషన్ గూడా చాలా బాగానే తీసుకునేవారా? రెమ్యూనరేషన్ అంటే అండి ఇది 2095 నుంచి 1995 నుంచి 2001, 2003 వరకు అయితే ఆయనకి పర్ డే షూటు 8,000-10,000 వచ్చేదని నాకు ఓకే. చెప్పేవారు. అప్పట్లోనే. ఓకే. కానీ ప్రతి నెలంతా 30 రోజులు షూట్ ఉండేది అవునవును. కాదు. బట్ ఏంటంటే ఈవెంట్స్‌కెళ్ళినప్పుడల్లా వచ్చేది. హ్మ్. సో, షూట్స్‌కెళ్ళినప్పుడు మళ్ళీ ఓపెనింగ్స్, ఫంక్షన్స్‌కి ఇదంతా ఆయనది ఒకటుంటే ఆయన పౌరోహిత్యం చేసేవారు. అచ్చా! పూజలకి వాటిలకి వీటిలకి వెళ్ళడం. సో, ఇవన్నీ చేయడం వల్ల అదొక ఇన్‌కమ్. ఇంకోటేంటంటే బయట కొంచెం ఆయనకి కొంచెం రెప్యుటేషన్ బావుంది. హ్మ్. పురోహితం అవి ఇవి దానివల్ల కొంచెం ఆయన ప్లస్ పాయింట్ వల్ల ఈ 2 మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. అది సిటీలో ఉన్నప్పుడు. అచ్చా! ఎప్పుడైతే డౌన్‌ఫాల్ ఎదురైందో సిటీ నుంచి బయటకి ఎప్పుడైతే ఎళ్లారో మొత్తం పురోహితం మీద డిపెండ్ అయ్యారు. హ్మ్. కానీ అక్కడ కూడా నెగెటివ్ స్ప్రెడ్ అయింది.
పురోహితుడు కూడా పురోహితుడు కూడా అక్కడ ఏం స్ప్రెడ్ చేశారు? అక్కడ వెరైటీ ఏంటంటే ఇప్పుడు 10 మంది కూర్చున్నారు అనుకోండి పురోహితులు, ఈయన మధ్యలో కూర్చున్నారు. అచ్చా. పర్సనాలిటీ పరంగా, పర్సన్ పరంగా ఈయన డిఫరెంట్ కదా, ఒక అవును. సెలబ్రిటీ. అవును. సో 100 మంది వచ్చి ఈయన దగ్గర చేయించుకునేవారు. అచ్చా. సో దానివల్ల వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి ఈయన మీద రూమర్ స్ప్రెడ్ చేశారనమాట. హ్మ్. ఆయన కనుక మీకు పూజ చేస్తే ఇదవుతుంది, అదవుతుంది, సో ఓ. మీకు మంచి జరగదు, అలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. హ్మ్. సో దాంతో ఇక అది కూడా దూరం అయిపోవాల్సి వచ్చింది. ఓకే. సో ఏమంటారు, ఒక బ్రాహ్మడికి ఇంకో బ్రాహ్మడే శత్రువు అయిపోయారు అక్కడ. అచ్చా. సో ఆ నెగిటివిటీ వల్ల ఆయన దాన్ని కూడా కొంచెం వదిలేసుకుని లాస్ట్ స్టేజ్లో ఇంకా ఆయన మెయిన్ డిప్రెషన్ వల్లే. ఇంకోటి కూడా విన్నాను, షూటింగ్స్కి కారు ఉంటేనే వస్తా లేకుంటే రానని చెప్పేవాడట. అది ఎంతవరకు నిజమండి? షూటింగ్ కార్ అని వస్తాను కాదు, కానీ ఏంటంటే ఆయన పర్సనాలిటీ కొద్దిగా హెవీగా ఉండేది కదా, అవును. మనకి షూట్స్ అని దూరంగా ఉండేది. ఆ, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన హెఫ్టీ పర్సనాలిటీకి ఆటో వాళ్ళు ఎక్కువ మంది వచ్చేవారు కాదు. అవును. ఎందుకంటే వెళ్తే క్యాబ్లోనే వెళ్ళాలి, అప్పట్లో Cabs కార్లు ఏం ఏం లేవు. లేవు. సో దాంతో కొద్దిగా రిక్వెస్ట్ చేసేవారు, కొద్దిగా కార్ ప్రొవైడ్ చేయమని, వెహికల్ ప్రొవైడ్ చేయమని. సో దానివల్ల ఏంటంటే అదొక రూమర్ లాగా create అయింది. క్రియేట్ అయిపోయింది. ఏంటంటే ఇలా ప్రొవైడ్ చేస్తే వస్తారు, ఫుడ్ ఇది ఉండాలి, వెహికల్ ఇది ఉండాలి, క్యారీవ్యాన్ ఉండాలి అవి. సో అప్పట్లోనే అంత వాళ్ళు ఎవరు క్యారీవ్యాన్ లేవు, అవును. బయట కూర్చొని చెట్టు కింద కూర్చొని మేకప్ వేసేసుకునేవారు అనమాట. సో అవన్నీ కొంచెం రూమర్స్ పెట్టడం, ఒక పర్సన్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరమా అని ఒక చిన్న రూమర్ క్రియేట్ అవ్వడం. సో దీనివల్ల ఏంటంటే ఫ్యాక్ట్కి దూరంగా ఉండడం వల్ల జనాలకి కొంచెం అండర్స్టాండింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల దూరం అయిపోయింది అన్నమాట ఇండస్ట్రీకి. ఓకే. అంటే ఒక మంచి స్టార్డమ్ చూసిన ఆర్టిస్ట్ ఎందుకు ఒకటేసారి డౌన్ఫాల్ అవ్వడం జరిగింది? అంటే క్యారెక్టర్స్ అనేది వస్తాయి రావు అని పక్కన పెట్టేస్తే ఫైనాన్షియల్ పరంగా కూడా ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎందుకంటే కొంచెం ఈయన ఫైనాన్షియల్ స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన పేమెంట్ టైంకి వచ్చేవి కావు. ఓకే. ఇది కెరియర్ చివరికి వచ్చే టైంలో. అచ్చా. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ సేవింగ్స్ మీద డిపెండ్ అయ్యేవారు. సో మనకి సిటీలో ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే ఖర్చులు కూడా గట్టిగానే ఉండేవి సిటీలో. అవును. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో అనేది మెయిన్. అవును. ఆయన బస్సు ఎక్కే పర్సన్ కాదు, పర్సనాలిటీ ఎక్కువ. సో సెలబ్రిటీ. సెలబ్రిటీ. సో రోడ్డు మీద కూడా ఎక్కువ నడిచేవారు కాదు. అచ్చా. సో మినిమం ఆటో మెయింటైన్ చేసేవారు. సో దానికి తగ్గట్టు ఖర్చులు అలాగే ఉండేవి. సో ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ అని కొంతమంది అయితే కొట్టేశారు. వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో కొన్ని ఈవెంట్లకి వెళ్తే డబ్బులు ఇవ్వకుండా ఏదో ఐటమ్ ఇచ్చేవారు. అరే. నార్మల్ వాచ్ ఇచ్చి 10,000 వాచ్ పెట్టుకో అని అనేవారు అనమాట. ఓకే. ఇలాంటివి కూడా జరిగాయి సిచ్యువేషన్స్. అంటే ఏంటంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. అచ్చా. సో మన వాళ్ళే కదా అని అనుకునే వాళ్ళు ఆయన ఎక్కువ, కొంచెం ఇన్నోసెంట్ పర్సన్, నమ్మేవారు ఎక్కువ. సో ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ నన్ను పిలుస్తారు, రేపొద్దునే ఇస్తారులే అని ఒక ఫీలింగ్లో ఉండేవారు. సో దాంతో ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యారు. టైంకి డబ్బులు అందకపోవడం, ఓకే. వేరే ఇన్కమ్ సోర్స్ లేదు. దానివల్ల ఏంటంటే దీని మీద డిపెండ్ అయిపోవడం, మా చదువులు, స్కూల్ ఫీజులు, రెంట్లు, నెలకి కావాల్సిన మెయింటెనెన్స్, దాంతో కొద్దిగా ఇబ్బంది పడేవారు అనమాట. అచ్చా. సో దీనికి తగ్గట్టుగా ఆయన వర్క్ చేసుకునేవారు, కృషి చేసేవారు, వెళ్ళి అడగడం, ఏదైనా ఛాన్సెస్ రావాలేమో ట్రై చేయడం అని చేసేవారు. బట్ ఏంటంటే వర్కౌట్ అయ్యేది కాదు. అచ్చా. నెగిటివిటీ స్ప్రెడ్ అనేది ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏంటంటే నేను కొద్దిగా డౌన్ఫాల్కి కారణమైంది అనమాట. ఓకే. చూస్తే ఐరన్ లెగ్ శాస్త్రి గారు కొంచెం చైల్డిష్ మెంటాలిటీ, చిన్న మనస్తత్వం అంట, చిన్నపిల్లల మనస్తత్వం అంట కదా, నిజమేనా? నిజమేనండి, అది చాలా నిజం. ఏంటంటే మా రిలేటివ్స్లో కూడా చాలా మంది చెప్తారు. అంటే ఆయన ఏంటంటే అందరూ కావాలి అనుకునే పర్సన్ అనమాట. మనవాడు అది ఏదో చేద్దాం అని అనుకునే రకం. ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి బయటికి, నాతో రండి, నేను కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు రండి, ఈరోజు స్పెండ్ చేద్దాం, ఆ టైం. అచ్చా. రెండింటికి రండి, 10 మంది భోజనం పెట్టి పంపించారు ఒక రకం అనమాట. సో ఆయన మంచి భోజన ప్రియుడు అనమాట. ఓకే. సో ఆ వంటలు కూడా ఫ్రెండ్స్ని పిలవడం, ఇంటికి ఎవరో ఒకరిని పిలవడం. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ నమ్మేవారు జనాలు. అచ్చా. ఆ నమ్మకం ఏంటంటే మనం ఎలా ఇచ్చామో వాళ్ళు అలా ఇవ్వలేదు మనకి రిటర్న్. అచ్చా. సో ఈ మోసం చేయడం, ఫైనాన్షియల్గా తీసుకెళ్ళడం, తర్వాత ఇస్తానని అనడం, ఏంటంటే చాలా డబ్బులు పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అటు ఇండస్ట్రీ నుంచి, రిలేటివ్స్ నుంచి వాళ్ళు. అంటే ఏదో సాయంగా తీసుకెళ్ళిన వాళ్ళే, మనం వెనక్కి ఆశించింది కాదు. అదే. బట్ ఏంటంటే కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి కొద్దిగా సాయం చేసి ఉంటే బాగుండేది. అవును. సో ఏమంటారంటే మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడరు. అవును. బెడ్ మీద ఉన్నా, ఎలా ఉన్నా ఏం మాట్లాడరు. అదే పర్సన్ చనిపోయినప్పుడు ఈ షామ్యానాకు నేను వేసుకుంటా, పురోహితుడికి నువ్వు వేసుకో, ఇలా మాట్లాడుకుంటాం. అదేదో బతుకున్నప్పుడే వచ్చి ఇస్తే ప్రాణాలు నిలబెడతారు. ఆ ప్రాణం నిలబడేది అది వేరు. అవును. సో అది బతుకున్నప్పుడే వచ్చి, మనం మామూలుగా ఎక్కడైనా సరే అది, అవును, పోయిన తర్వాత మనిషి పోయిన తర్వాత వచ్చి రూపాయి వేసుకున్న వాళ్ళు ఉపయోగం లేదు కదా. బతుకున్నప్పుడు ఏదో చేసి ఉంటే మనిషి మన కళ్ళ ముందు తిరిగేవారు. అవును. సో అది జనాలకు అర్థమయ్యేట్లు అవ్వట్లేదు.
అంటే అప్పుడు సంపాదించినప్పుడు ఎలాంటి ప్రాపర్టీస్ కొనడం కానీ అలాంటి ఏం లేదు. ఏమైనా ఎందుకంటే ఐడియాస్ అదే అంటున్నాను. లేకపోయేదా? ఐడియాస్ కాదు అంత మెచ్యూరిటీ లేదా? మెచ్యూరిటీ లెవెల్ ఒకటి ఫైనాన్షియల్‌గా మనకు అందేది కాదు. అచ్చా. ఒక ప్రాపర్టీ కొనాలి, చెయ్యాలి అన్న మైండ్ సెట్ ఆయనకి లేదు. హ్మ్. వచ్చే ఇన్‌కమ్‌కి ఆ థాట్ రాదు మనకెలాగో. ఓకే. ఎప్పుడొస్తాయో తెలియదు కాబట్టి. ఎప్పుడొస్తాయో తెలీదు. మనదంతా కంటింజెంట్ కదా! జీతం ఒకటో తారీఖు పడే జీతం కాదు మనది. అవును. సో, దానివల్ల ఏంటంటే ఆయన ఫైనాన్షియల్‌గా ఉన్న దాంట్లో సర్దుకుందాంలే, చాలులే, నేను పిల్లల్ని చదివించుకుంటాను. ఆ మైండ్ సెట్‌లో ఉండేవారు. ఓకే. అత్యాశ పడేవారు కాదు. ఉన్న దాంట్లో చేసుకుందాంలే అనుకునేవారు. హ్మ్. అలాగే మిడిల్ క్లాస్ లైఫే లీడ్ చేశారు మొత్తం. అచ్చా. ఓకే. కార్ అది ఉండేనా లేకుంటే ఏవి లేదు. ఏం లేదు? ఏవి లేవు. ఓకే. సొంత ఇల్లు కూడా ఇక్కడ లేదు మనకు హైదరాబాద్‌లో. అంటే ఆయనకి ప్రాపర్టీ చిన్న స్థలం ఉంది. అదే ఊర్లో. ఊర్లో చిన్న అంతే. ఏమి లేదు. ఏం లేదు. మీరు ఎంత ఏజ్ ఉండే మీ? నాకు 16 సంవత్సరాలప్పుడు ఆయన చనిపోయారు. అబ్బా! 2006లో చనిపోయారు. చాలా హ్మ్. బాధాకరం. ఆయనకి 42 సంవత్సరాలు చనిపోయినప్పుడు. చిన్న ఏజ్ ఆయనది కూడా. ఓకే. 42 ఇయర్స్ చనిపోయారు. ఎందుకు ఏమై ఉండే హెల్త్ ఇష్యూ? హెల్త్ ఇష్యూ అంటే ఒకటని కాదు, ఆయనకి బీపీ, షుగర్ అవన్నీ ఉన్నాయి. ఓకే. ఆయన చనిపోయే టైంకి. కాకపోతే ఏంటంటే ఆయనకి కావర్లు అటాక్ అయ్యింది. పచ్చకావర్లు ఓకే. వచ్చింది చనిపోయే టైంకి. అచ్చా. సో, ఆ టైంలో డాక్టర్స్ కూడా చెప్పారనమాట. అంటే ఆయన అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్‌కి వెళ్ళారు. యాక్టివ్‌గానే ఉన్నారు. యాక్టివ్‌గానే ఉన్నారు. ఆయన చనిపోయే రోజు కూడా యాక్టివ్‌గానే ఉన్నారు. మాతో మాట్లాడారు. అంతా బాగానే ఉంది. ఓకే. సో, అంటే నేను లేను ఆ టైంలో. అదే. మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు. అంతా కామన్‌గా జోకులేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ డాక్టర్లు చెప్పడం ఈరోజు గడిస్తే కానీ ఏం చెప్పలేను అన్నారనమాట. ఓకే. ఆయన సీరియస్ పర్సన్ మంచం మీద పడుకున్నారంటే అది వేరు. అవును. ఏదో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఇలాంటి పర్సన్ అలా మాట్లాడుతున్నారని డాక్టర్లు చెప్తుంటే మా వాళ్ళందరూ షాక్. నమ్మలేకపోయారు. రాత్రి 11, 12కి అయిపోయింది. జూన్ 18, ఓకే. 2006. హుహు. అండ్ ఇంకొకటి డెడ్ బాడీని కూడా రిక్షాలో యేసుకొచ్చారు. అండ్ ఇలాంటి కూడా చందా యేసుకొని చేశారు అని చెప్పాడు. అది ఎంతవరకు చందా నిజమా అనేది లేకుంటే? ఏం లేదు కానీ ఆహ్, అక్కడ హాస్పిటల్‌లో అయిపోయిన తర్వాత డాక్టర్స్ ప్రెస్ రిలీజ్ చేశారు. ఓకే. అది చిన్న పల్లెటూరు అండి. చిన్న ఓకే. ఊరు తాడేపల్లి. అప్పట్లో, ఇప్పుడు డెవలప్ అయింది లైట్‌గా. సో, ఆ హాస్పిటల్‌లో అంబులెన్స్ ఫెసిలిటీస్ అవి ఇవి ఏమి లేవు. ఎమర్జెన్సీకి దొరికేవి అంత వెహికల్స్ ఫెసిలిటీస్ లేవు. ఓకే. సో, ఇంకోటేంటంటే తీసుకొచ్చినప్పుడు కూడా మరి మేము లేను ఆ టైంలో. అచ్చా. ఆయన మరి చిన్న పిల్లగాడేనా మీరు? మనకు తెలీదు కూడా. అవును. సో, ఎలా మాట్లాడాలని తెలీదు. సో, చనిపోయిన తర్వాత బాడీ ఇంటికొచ్చే టైం మాత్రం ఒక రిక్షాలో తీసుకొనొచ్చారు. హ్మ్. రిక్షాలో తీసుకురావడం అక్కడ 5:30, 6కి మార్నింగ్ వచ్చింది బాడీ. ఓకే. 8:30 ఆ టైంకి ప్రెస్ వాళ్ళందరూ రావడము అంతా వచ్చారు. సో, న్యూస్‌లో లీక్ అయింది. న్యూస్‌లో వచ్చింది. హ్మ్. అంటే అప్పటికే నేను చూశాను లైవ్‌లో. రాజేంద్ర ప్రసాద్ గారు, మన బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు వీళ్ళందరూ సంతాపం తెలియజేయడం అని కూడా చూశాను నేను. ఓకే. సో, ఇదంతా ఇప్పుడు మార్నింగ్ 10, 11కే లైవ్‌లో వచ్చాయి. ఓకే. సో, ఈవినింగ్ 4కి మేము కార్యక్రమాలన్నీ అవగొట్టేసాం. సో, ఓకే. సూర్యాస్తమయం అవ్వకముందే హ్మ్. అన్నీ అవగొట్టేసాం. మన ఇండస్ట్రీ నుంచి నాగబాబు గారు వీళ్ళందరూ అంటే ఆ చనిపోయిన రోజు కాదు కానీ నెక్స్ట్ 2 డేస్‌లో వచ్చి కలిశారు. మాకు కలిసి కొంచెం ధైర్యం చెప్పారన్నమాట. కానీ అప్పట్లో విన్నారనమాట. ఏ సెలబ్రిటీస్ కూడా రాలేదు అంతిమ ఆ! సంస్కారాలకు, అంటే అంటే చివరి చూపుకు చూడడానికి. అంటే ఎందుకు ఐరన్ లెగ్ శాస్త్రి దగ్గర డబ్బులు లేవనా, ఆస్తులు లేవనా, ఎందుకు రాలేదనేది క్వశ్చన్ మార్క్ అప్పట్లో వచ్చింది. అంటే ఇంకోటి ఏంటంటే ఈ న్యూస్ రిలీజ్ అయ్యే టైంకి అంత ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు 2006లో. అవునవును. సో, మార్నింగ్ వచ్చారు. ఇంకేంటంటే ఆ స్ట్రీట్ మొత్తం క్రౌడ్ నిండిపోయింది. ఓకే. దాదాపు ఒక 10,000 మంది, 20,000 మంది వచ్చారు. ఓకే. ఆ పక్క వాళ్ళ నుంచి వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చారు. ఓకే. సో, మాకు అక్కడ లోకల్ పోలీసులు వాళ్ళు కూడా సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసామని చెప్పి న్యూస్ వాళ్ళు కూడా ప్రెజర్ తేవడం స్టార్ట్ అయిందన్నమాట. హ్మ్. సో, దాంతోటి ఇక మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఓకే. సో, కంప్లీట్ అవ్వడం వల్ల మేము ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు వచ్చి చూసి వెళ్ళడానికి. హ్మ్. సో, బట్ ఏంటంటే వాళ్ళు ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. చెప్పాల్సింది చెప్పారు. హ్మ్. అందించాల్సిన ఫైనాన్షియల్‌గా మాకు కొద్దిగా హెల్ప్ హెల్ప్ చేశారా? చేశారు. ఓకే. మా అసోసియేషన్ నుంచి కాదంబరికరణ్ గారు కూడా తర్వాత ఆయనంతట ఆయనే క్రియేట్ చేసి ఫండ్ మాకు ఇచ్చారు. ఓకే. సో, అదంతా బాగా జరిగింది. సంపూర్ణేష్ బాబు గారు కూడా ఏమైనా హెల్ప్ చేశారా? నేను ఎప్పుడు చేశారు? ఆ టైంలో చేశారా కాదు, లేకపోతే కాదు. తర్వాత? సంపూర్ణేష్ గారు ఏంటంటే ఆయన 2006లో అయిపోయింది. అవును. సో, అదంతా తర్వాత నేను చదువుకునే టైంలో నాకు కొద్దిగా హాస్టల్ ఖర్చులకి, కాలేజ్ ఫీజెస్‌కి వాటికి ఒక 25,000 డొనేట్ చేశారు నాకు. ఓకే. డొనేట్ చేసి వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళాను. అప్పుడే కబుర్మట మూవీ. మూవీ స్టార్ట్ అంటే అప్పుడే షూట్ స్టార్ట్ అయింది. అచ్చా. సో, ఆయన బిజీలో ఉండి కూడా నన్ను పిలిచి బాగా చదువుకోవాలి అది ఇది అని చెప్పి మంచి ధైర్యం చెప్పి వెళ్ళారనమాట. మంచి మోటివేట్ చేశారు ఓకే. సంపూర్ణేష్ బాబు గారు.
కానీ అంటే ఇంట్లో సంపాదించే వ్యక్తి. ఆయన ఆ! చిన్న పిల్లలే మీరు గూడా అవును. అప్పట్లో 16 ఇయర్స్ అంటే ఏం తెలుస్తది ఏం ఎంజాయ్ చేసే లైఫ్. ఆయన డ్యాడీ గూడా చిన్న ఏజ్‌లోనే చనిపోవడం జరిగింది. అంటే ఆ బాడీని తీసుకెళ్ళి మనం అక్కడ చితి పెట్టేటప్పుడు హ్మ్. అంటే మీరే పెట్టారా? లేకుంటే నేను చేయకూడదండి. అంటే ఓకే. మాకేంటంటే బ్రాహ్మణులు ఉపనయనం అయితేనే గాని చేయకూడదు. అచ్చా! అచ్చా! నాకు అప్పటికి అవ్వలేదు. ఓకే. సో, మా పెదనాన్నగారు చేశారు. మా నాన్నగారు చిన్నన్నయ్య చేశారు. హ్మ్. సో, అంటే నా లైఫ్ పర్సనల్‌గా నాకొచ్చేటప్పటికి ఏంటంటే, మనకి 10థ్ క్లాస్ అప్పుడే నేను జాయిన్ అవుతున్నాను. అచ్చా! 9థ్ కంప్లీట్ అయింది. ఓకే. సో, 10థ్, ఇంటర్మీడియేట్ ఏంటంటే లైఫ్ డెసిషన్ మేకింగ్ సిట్యుయేషన్స్ అనమాట ఇయి. ఆ! 10థ్‌లో ఒక ఐడియా వస్తది. ఏం చేయాలి? అవును. మనం ఇంటర్మీడియేట్‌లో ఏ కోర్సులు తీసుకోవాలి? ఇంటర్‌కెళ్ళాలా? డిగ్రీయా? పాలిటెక్నికా? ఏవో చాలా అవును. మైండ్‌లో చాలా అవును. థాట్స్ ఉంటాయి. ఆ స్టేజ్‌లో ఏంటంటే మన లైఫ్ రివర్స్ అయిపోయింది. హ్మ్. నేను ఎటెళ్ళాలో ఏంటో తెలియలేదు. కాకపోతే మనకి లక్కీగా ఏంటంటే మా రిలేటివ్స్‌లో మా నాన్నగారు చిన్నక్కనమాట. అది. ఆవిడకి ఆయనంటే చాలా ఇష్టం. హ్మ్. బాండింగ్ వాళ్ళ ఐదుగురు. అచ్చా! వీళ్ళిద్దరూ కొంచెం బాగా సన్నిహితంగా ఉండేవారనమాట. వాళ్ళిద్దరూ కలిసి ఏమంటారు కొంచెం ప్లాన్డ్‌గా లైఫ్‌లో ఎలా సెట్ చేసుకోవాలి అని ఆవిడెప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. ఓకే. సో, ఆ ప్రేమతోటి ఆయన మా నాన్నగారు బతుకున్నప్పుడే అడిగారు. హ్మ్. ఆయన పెద్ద చదువుకోలేదు. అచ్చా! అచ్చా! ఈవిడ గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ అనమాట. అచ్చా! వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్. అంటే మా అత్త, ఆ! అత్త మామయ్య గారిద్దరు. ఓకే. సో, టీచర్లు అన్నందుకు ఆయన అనేవారు. నాకు చదువు అబ్బలేదక్క. హ్మ్. నా పిల్లల్ని నువ్వు చదివించు. వాళ్ళు మంచి పొజిషన్‌లోకి వెళ్తారు అని ఏదో మాట వరుసకు అనేవారు. అచ్చా! అంటే ఆయన మరి అలా అయిపోవడము ఈ దాంతోటి వీళ్ళు నన్ను బాధ్యత తీసుకొని నన్ను మీ చదివించారు. అత్తయ్య వాళ్ళే చదివిపిచ్చారు. వాళ్ళే చదివించారు. ఓకే. వాళ్ళ పిల్లలతో పాటు సేమ్ స్కూల్‌లో ఉండడం, చదువుకోవడం హ్మ్. అదంతా చేయడం వల్ల మనం కొంచెం అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చేందుకు గైడెన్స్ అందింది. అదే. ఏం చేయాలి? ఏం చేయకూడదు? లైఫ్‌లో ఎలా సెటిల్ అవ్వాలి అని దాన్ని హ్మ్. బట్టి కొద్దిగా ఓకే. అంటే అంత యాక్టివ్‌గా ఉన్న పర్సన్‌ని అంటే ఒక బాడీ రూపంలో ఎలాంటి చలనం లేకుండా ఉండేప్పుడు ఆ! ఎలా అంటే మీరేమో ఊర్లో లేరక్కడ. లేరు. ప్రెజెంట్ లేరు. ఆ విషయం తెలిసినప్పుడు చనిపోయారన్న వార్త విన్నప్పుడు ఎలా అంటే రియాక్షన్? యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆ! మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారన్నమాట ఒకళ్ళు. ఓకే. అప్పట్లో ఫోన్‌లు సరిగ్గా లేవు. అవును. ఫోన్ నంబర్ లేవు. అవును. సో, వెతుక్కుంటూ అడ్రెస్ ఎతుక్కుంటూ ఒకళ్ళొచ్చారు. నేను ఎక్కడున్నానో అక్కడికి. అచ్చా! మాకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనకి బాలేదనే చెప్పారు. ఓకే. ఏదో ఇప్పుడు సాయంత్రం 4కి అది. హ్మ్. 3:30, 4 గంటలకి. ఆయనకి బాలేదు. కొద్దిగా మీరు ఎమర్జెన్సీకి బయలుదేరండి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. మేము బయలుదేరాము. మేము వెళ్ళినప్పుడు కూడా బానే ఉన్నారాయన. ఓకే. సో, ఈవినింగ్ 8 ఆ టైంకి మేము ట్రైన్ ఎక్కి బయలుదేరాం. అంతా బానే ఉంది. అరౌండ్ మిడ్‌నైట్ మేము ఇంటికొచ్చాక కూడా మాకేం చెప్పలా. అచ్చా! కానీ ఏంటంటే ఒక చిన్న ఆక్వర్డ్ సిట్యుయేషన్ అనమాట. ఇల్లు ప్రశాంతంగా లేదు. నాకది అర్థమైంది. ఓకే. ఆ స్ట్రీట్ చిన్న పల్లెటూరు కదా! అవును. 7 దాకా ఎవరు బయటికి రారు మార్నింగ్. మా ట్రైన్ దిగింది 4:35కి దిగాం. ఓకే. అప్పటికి స్ట్రీట్ అంతా జనాలున్నారు. ఓకే. జనాలున్నారు. ఎక్కడో లేని రిలేటివ్స్ కూడా ఇంటికొచ్చారు. అచ్చా! సో, థింగ్ సంథింగ్ ఏదో హ్యాపెండ్. అదే. డిఫరెన్స్ ఏదో తెలిసింది నాకు. కానీ నేనేమనుకుంటాను హాస్పిటల్‌లో ఉన్నారు కాబట్టి చూడడానికి వచ్చి ఉండొచ్చు. అలా అలా అనుకున్నాననమాట. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్‌లో మనం మైండ్ ఎలా ఉందంటే నా మైండ్‌లో ఓకే. పొద్దున్న 3 అయింది, 4 అయింది. ఇప్పుడు పడుకుంటారులే డాడీ ఇప్పుడు చూసి వేస్ట్. కొద్దిగా 7, 8కి టిఫిన్ పట్టుకొని హాస్పిటల్‌కి వెళ్దాం అన్న మైండ్‌లో ఓహ్! నేనున్నాను. మీరు ఓకే. సో, నేను ఏం మాట్లాడాలో, ఎలా చేయాలో నాకు తెలియదా? మనకేం తెలీదు. మా అత్తయ్య ఉన్నారు ఇంట్లో. హ్మ్. మా అత్తయ్య ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో, నేను అడిగాను వీళ్ళందరూ ఎందుకొచ్చారు ఇప్పుడు? బాలేదు అంతే కదా! అంత అంటే ఆయన చనిపోతారని థాట్ లేనప్పుడు అవునవును. నేనేం ఆలోచించలేదు. నాకు నిద్రొస్తుంది పడుకుందాం టైంలో నన్ను ఇంట్లోకెళ్ళొద్దన్నారు. ఆహా! ఓకే. ఇంట్లోకెళ్ళొద్దు. సో, నువ్వు బయటే ఉండంటే నాకు అర్థం కాలే. నాకు హుహు. నిద్రొస్తుంది జర్నీ చేసి వచ్చాం కదా! పొద్దున్న లేచి డ్యాడీని చూడాలి మళ్ళీ హాస్పిటల్‌లో ఉన్నారు. కాసేపు ఆయనతో ఉండాలిగా రోజంతా. కాసేపు పడుకొని నేను వెళ్తానని అన్నాను నేను. మా అత్తయ్య నన్ను పక్కకు పిలిచి లేదు ఆయన చనిపోయారు ఓహ్! అని నాకు చెప్పారనమాట. ఆయన ఆ మూమెంట్ ఏంటంటే నాకు మైండ్ ఆఫ్ ఆఫ్ అబ్సెంట్. ఆఫ్ ఆ! అయిపోయింది. అంటే మా మదర్ కళ్ళు తిరిగి పడిపోయారు. ఓకే. నాకు మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది. అంటే నాకెలా తీసుకోవాలో దాన్ని అర్థం కావట్లేదు నాకు. అవునవును. నేను అడిగాను కరెక్ట్ చూసారా మీరు? కన్ఫర్మ్ చేసుకున్నారా? ఎలాగా? అని అడిగితే లేదు అయిపోయింది. ఇది అప్పుడు మార్నింగ్ 4:35 ఓకే. 1:00కి ఐ మీన్ 12:31 అంటే బిఫోర్ అవునవును. ఆ రోజు మిడ్‌నైట్ అయిపోయింది. బట్ అది మాకెవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము ట్రైన్‌లో ఉన్నాం. మాకు దగ్గర ఫోన్ కూడా లేవు. అవునవును. సో, మేమొచ్చాము. ఒక మేమొచ్చిన హాఫ్ అన్ అవర్‌కి బాడీని తీసుకొచ్చారనమాట. ఒక హెఫ్టీ పర్సనాలిటీ అబ్బా! 6 ఫీట్, 6 ½ ఫీట్ ఉంటారాయన. ఆ పర్సనాలిటీ అరుస్తూ, నవ్వుతూ, జోకులేసే పర్సనాలిటీ
ఒక విగత జీవి కింద రిక్షాలు వస్తాయి ఎలా ఇప్పుడు మనమే ఉన్నాం. అవునవును. ఒక ఫేమస్ పర్సనాలిటీ ఒక ఒక మంచి ఒక లీడ్ చేసి లీడ్ లైఫ్‌ని లీడ్ చేసిన లీడ్ వ్యక్తి. చేసిన పర్సనే అలా అయిపోయింది. చనిపోయారంటే మనం అయ్యో అనుకుంటాం. అవును. అయ్యో అనుకుంటాం. మన ఫ్రెండో ఎవడో ఒకటి పోనీ. అది తండ్రి చనిపోయారు ఒకటి. 2 అంత యాక్టివ్‌గా ఉండే పర్సన్ అలా పడుకుని ఉండడం నేను చూడలేకపోయాను. జీర్ణించుకోలేకపోయాను. ఆయన చనిపోయిన 1 అవర్ తర్వాత బాడీలకి ఎందుకో చెవుల్లోంచి, ముక్కులోంచి బ్లడ్ వచ్చేసింది. ఓకే. సో సమ్ డ్యామేజెస్ అవునవును. ఇంటర్నల్ డిస్‌ఫంక్షన్స్ తోటి బ్లడ్ అదంతా వచ్చేసింది. సో ఆయన తీసుకొచ్చి అక్కడ బయటే పడుకోబెట్టి ఆ టైంలో ఇవి లేవు మనకు ఐస్ బాక్సులు అవి ఇవి ఏం లేవు. అవునవును. తొందరగా చేసేయాలి కదా! అవేం లేవు. సో పడుకోబెట్టాం. అరౌండ్ అదే మార్నింగ్ వచ్చింది. మా సిస్టర్‌కి అప్పుడు 6 ఇయర్స్ కూడా ఉండవు. 5, 6 ఇయర్స్ అయ్యో! కూడా ఉండవు. హ్మ్. ఆమెకేం తెలీదు. తను ఆడుకుంటారు పిల్లలకేం తెలుసు. పిల్లలు వెనకాల ఆడుకుంటుంది, జోకులేసుకుంటుంది. ఏదో పడుకుంది అంతే. ఆ! షీ వాస్ నాట్ అవేర్ ఎనీథింగ్. అంటే అచ్చా! తండ్రి లేరు అన్న థాట్ లేదు. అవును. సో ఇంకా నేను ఒక 8 తర్వాత ప్రెస్ వాళ్ళందరూ రావడం. మనం ఏం ఆన్సర్ చేయలేకపోయాం. ఓకే. అంటే నాకేం తెలీదు ఏం చెప్పాలో. అసలు అవును. సో దాంతోటి మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఆన్సర్ చేయడం, ఆయన పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఈ సినీ ఇండస్ట్రీ ప్రస్థానం ఎలాగా అవన్నీ జరిగాయి. ఓకే. ఆ డిస్కషన్స్ అన్ని చెప్పడం వాళ్ళు చెప్పిన తర్వాత అరౌండ్ 3 తర్వాత ఇంకా లేదు. ఉంచొద్దు, హ్మ్. క్రిమేషన్ స్టార్ట్ చేయండి అని. అంటే మనం ఇంకా ఉంచలేం. అవును. బాడీ కూడా బ్లడ్ అవన్నీ రావడంతో డీకంపోజిషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ వచ్చిందన్నమాట. సో దాంతో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసి 7కి క్లోజ్ చేసేసి. మొత్తం క్లోజ్ చేసి ఓకే. ఆ 2 రోజుల తర్వాత నుంచి నాకు మా అసోసియేషన్ నుంచి హ్మ్. నాకు వాళ్ళే ఇంటికి తెచ్చిచ్చారు. ఓకే. ఇంటికి తెచ్చిచ్చి హ్మ్. అక్షరాల 50,000 ఇచ్చారు ఓకే. క్యాష్ అప్పట్లోనే. అప్పట్లో. హ్మ్. అది నా చదువు నిమిత్తంగా ఇచ్చారు. ఓకే. ఒక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు. హ్మ్. అరౌండ్ 5, 6 ఇయర్స్ పాటు వచ్చేటట్టు. ఓకే. అంటే మా చెల్లెలు 10థ్‌కి వచ్చేటట్టు తన పేరు మీద. అచ్చా! అచ్చా! తనకి స్కూలింగ్‌కి వాటికి యూజ్ అయ్యేటట్టు యూజ్ అయ్యేటట్టు. ఇచ్చారు. హ్మ్. ఆ అమౌంట్ అలా ఇచ్చి దాన్ని యూజ్ చేసుకుని మనం చదువుకుని ప్రతి రూపాయి దాచుకుని అంటే కష్టపడి రూపాయి విలువ తెలుసుకుని సింపుల్గా చెప్తాను నేను ఎంత కష్టపడ్డానంటే ఒక వారానికి నెలకి నాకు అయ్యే ఖర్చులు 400 ఫ్యామిలీ గడవడానికి. ఓకే. 400-500లో నేను ఫ్యామిలీ గడుపుకుంటూ వచ్చాను. మిగతా స్కూల్ ఫీజులు కట్టుకునేవాడిని. బా! అంటే నేనేం ఫీల్ కాల. అదే. ఇదే ఇంతేనా అనే ఫీల్ కాల. ఉన్న దాంట్లో సర్దుకుంటూ వచ్చి అంటే ఆ 10థ్ ఇంటర్మీడియట్‌లో ఏంటంటే చెడిపోవడం పెద్ద కష్టం కాదు. అవును. అది మంచి గుడ్ ఆర్ బ్యాడ్ అప్పుడే అప్పుడే అర్థమైంది. డిసైడ్ అవును. మనకి ఆ ఏజ్ మనకి అలాంటిది. 10 మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఆళ్ళలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మనకేది కావాలని డిసైడ్ అయిపోయాను నేను అప్పుడు. అవును. నా లైఫ్ ఇది కాదు. మా నాన్న కోరుకుంది వేరు. చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అదంతా వేరు. సో నేను ఇప్పుడు ఏం చేసినా దాని వైపు నేను నడవాలన్న ఉద్దేశంతోటి జర్నీ స్టార్ట్ చేశాను. హ్మ్. అలాగే వచ్చిన ప్రతి రూపాయి సంపాదించుకుని ప్రతి రూపాయి దాచుకుంటూ లీడ్ చేసి మనం చదువుకుందంత అవగొట్టి అంటే నాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మోరల్‌గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను కృతజ్ఞత అదే. చెప్పుకుంటాను అనమాట. అంటే ఒక పొజిషన్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను 10 మందికి చెప్పే పొజిషన్‌లోకి వెళ్ళాను. అదే. అదేంటంటే మా నాన్నగారు నా మీద ఉన్న ఆశీర్వాదం. యెస్. మనం తీసుకున్న డెసిషన్ మేకింగ్ ఓకే. దానివల్ల కొంచెం హ్యాపీగా లీడ్ అవుతుంది ప్రెజెంట్ లైఫ్. అంటే మీకు అత్తయ్య గారు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే నాన్నకు నా అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్నారు. అంటే ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా, ఫేమ్ అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటారు కదా! అలా మార్పులు ఏమైనా చూసారా? చూడడం అంటే ఒకటండి. నాన్నగారు ఉన్నప్పుడు ఏంటంటే పిలిచేవారు ఫంక్షన్స్‌కి వాటికి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. హ్మ్. అంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళేదో అవును. మనం ఏంటంటే వెళ్ళామా, వచ్చామా అన్నట్టు ఉండేది. ఇక వాళ్ళని చూసినట్టు మీకు హ్యాపీ. అంతే. కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఈ పిలవడాలు, మాట్లాడాలు అవన్నీ తగ్గిపోయాయి. కరెక్టే. హ్మ్. చాలా తగ్గిపోయాయి. అంటే మేము కూడా వెళ్ళే పొజిషన్‌లో లేము. ఓకే. 2 రకాలు. మేము వెళ్ళి ఒకళ్ళని మన పొజిషనే బాలేదు. మనం వెళ్ళి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అవును. వాళ్ళేదో ఫంక్షన్ చేసుకున్నారు. ఒకటి పిలుపులు తగ్గిపోయాయి. మాటలు తగ్గిపోయాయి. మనం కూడా ఏంటంటే లిమిట్ అయిపోయాం. అచ్చా! సో కొంతమంది అంటే ఇంక అయిపోయింది ఫ్యామిలీ కష్టం లీడ్ అవ్వడం అన్న ధోరణి కూడా వచ్చేసారు. ఓకే. కానీ మా నాన్నగారు వాళ్ళ అక్క అంటే మా అత్తయ్య సో షీ యూస్ టు మోటివేట్ మీ ఆల్ టైమ్. హ్మ్. ఎవరైతే నిన్ను అలా అనుకున్నారో వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నట్టు నువ్వు నిలబడాలి. ప్రతి ఒక్కరికి నువ్వు ఆన్సర్ చేయాలన్నట్టు నాకు మోటివేట్ చేశారు. హ్మ్. అలాగే నేను ఉన్న ఎగ్జాంపుల్స్తో అన్నీ చూసుకుంటూ వచ్చాను లైఫ్లో. మనతో పాటు ఎవడో నిలబడ్డు ఎప్పుడు అవును. నిలబడ్డు. సో నీకు కష్టం వచ్చింది అంటే నువ్వు పరిగెట్టాలి. అంతే. నీకు ఆకలిస్తే నువ్వే తినాలి. సో దానికి తగ్గట్టు వర్కౌట్ చేస్తేనే మన లైఫ్లో సక్సెస్ అవుతుంది. అవును. లేకపోతే ఇదేంటంటే నేను చిన్నప్పుడు తెలుసు
అదే. ఏమంటారంటే నా పడాల్సిన కష్టం అంతా చిన్నప్పుడే చూసేసాను అన్నీ. హ్మ్. ఒకవేళ ఇప్పుడు వచ్చిన నాకు కొత్త ఏమి ఉండదు, అదే. దాన్ని ఎలా లీడ్ చేయాలో తెలుసు, ఆ! ఫీల్ అయ్యే బాధ ఏం లేదు. సో ఏంటంటే మనం ఆల్రెడీ డక్కాముక్కీలు అన్నీ తినున్నాం కాబట్టి లైఫ్ని వేసే ప్రతి స్టెప్పు ఏమంటారు చూసి చూసి జాగ్రత్తగా జాగ్రత్తగా వేయాలి ఎయాలి. అదే. వేయాలన్నమాట. సో ఓకే. ఆయన మా నాన్నగారు ఉన్న ఇల్లు ఏదైతే ఆ ఇంట్లో చనిపోయారో పెంకుటిల్లు అనమాట, తాడేపల్లిగూడెంలో ఉంది. హ్మ్. చాలామంది అడిగారు ఆ స్థలం అమ్మి ఇంకా నువ్వు వెళ్ళవు అక్కడికి వెళ్ళవు. ఆ ఇల్లు ఆయన చనిపోయి ఇప్పుడు 20 ఇయర్స్ అయిపోయింది. అవును. ఆ ఇల్లు నేను పుట్టకముందు కట్టిన ఇల్లు అది. అబ్బా! ఎన్ని జ్ఞాపకాలుంటాయి. అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. దాన్ని అయిపోయింది, ఇప్పుడు శిథిలావస్థకు వచ్చేసింది. కానీ నేను దాన్ని ఒక గుర్తు కింద ఉంచుకున్నాను అనమాట. హ్మ్. అండ్ చాలా టీవీ ఇంటర్వ్యూస్లో చాలా ఛానల్స్ వాళ్ళు అడిగారు నన్ను, ఓకే. ఒకసారి ఆ ఇంటికి తీసుకెళ్ళండి మేము చూడాలనుకుంటున్నాం ఆ హ్మ్. ఇల్లు. అంటే యాంటిక్ పీస్ అది. ఆయన గడిపిన ప్రతి నిమిషం అవును. అందులో ఉందన్నమాట. ఈ రూమ్లో పడుకునేవారు, ఈ రూమ్లో ఇలా అచ్చా! ఉండేవారు అచ్చా! ఓకే. అని చాలామంది అడిగేవారు నన్ను. హ్మ్. ఆ టైం రాలేదు. నాకేంటంటే ఆ ఇల్లు డిస్మాంటిల్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఆ! నేను వెళ్ళినప్పుడల్లా కాసేపు ఆ ఇంట్లో గడిపి నాన్నగారు మీ జ్ఞాపకాలు గూడా వస్తుంటాయి గుర్తు చిన్నగా. చేసుకొని వస్తూ ఉంటానమాట. అలా ఓకే. దాన్ని దాచుకున్నాను ఆ ఇంటిని. హుహు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చేశానండి. సీఏ మధ్యలో నడుస్తుంది ఇంకా. ఓకే. ఎంబీఏ చేశాను. ఓకే. ఇప్పుడు జాబా? జాబ్ ఓకే. సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాం. అచ్చా! నడుస్తుంది హ్మ్. మన లైఫ్ మంది. కానీ ఏదో అంటారు కదా, మనకు వెర్రి ఉంది ఇండస్ట్రీ అంటే మనం. కాకపోతే ట్రై చేశాను, మనకు వర్కౌట్ కాదని నాకు ఆహా! అర్థమైపోయింది. ట్రై చేశారా? ఓకే. చేసాము, మనకు వర్కౌట్ కాదని అర్థమైపోయింది. హుహు. అంటే మన లైఫ్ దీనికి సెట్ కాదు అచ్చా! ఇప్పుడు. ఓకే. దాంతో ఇక క్లోజ్. హుహు. అంటే మీరు వెళ్ళారు కదా! నాన్నగారి పేరు చెప్పుకొని వెళ్ళినప్పుడు గూడా ఎవరు గూడా అవకాశాలు ఇయ్యలేదా? అంటే మనకి ఎంట్రీ దొరికిందండి. వెళ్ళడానికి అంతే. వెళ్ళడానికి ఎంట్రీ ఓకే. దొరికింది, పరిచయాలు పెరిగాయి, ఆ! కొంతమందితో మాట్లాడాను, అన్నీ బాగానే ఉన్నాయి. అందరూ ఒకేలా ట్రీట్ చేయరు కదా. అవును. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారు, ఆయన మూవీస్లో 2, 3 మూవీస్లో పిలిచారు నన్ను ఆ! గెస్ట్ రోల్ కింద, అలా ఇలా కలిసి ఆయన నా కోసం శ్రద్ధ పెట్టి మరి డైరెక్టర్లు చెప్పడం. సో ఓకే. దానివల్ల నాకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. హ్మ్. కొంతమంది ఉన్నారు పిలిచారు, వెళ్ళాను, కానీ ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ అనమాట. వాళ్ళ ఏ రోల్ ఇచ్చినా చేయడానికి మనం రెడీ. అవును. సో ఇండస్ట్రీ అంటే రోల్ మనం పర్ఫామ్ చేసి చూపించాలి. అవును. అది చిన్న పెద్ద, అది ముష్టివాడి వేషమా, అడుక్కునేవాడి వేషమా, లేకపోతే ఏదైనా క్యారెక్టర్ కాబట్టి ఏదైనా ఏదైనా ఆర్టిస్ట్ చెయ్యాలి. అంటే అన్నీ చెయ్యాలి. చేయాల్సిందే. కానీ ఆఫ్ ది స్క్రీన్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం ఉంటుంది కదా. ఓకే. ఆహ్, మాకు ఏమంటారు డబ్బులు బడ్జెట్ లేదు, మీకు ఇవ్వలేము. సో ఓకే, మనం డబ్బుల గురించి రాలేదు, హ్మ్. ఏదో నేను స్క్రీన్ మీద కనబడను, కానీ వాళ్ళకి చేయమనేవారు నన్ను, అచ్చా! అచ్చా! రివర్స్లో డబ్బులు ఇవ్వమనేవారు. అది అది నాకు అర్థమయ్యేది కాదు. అదే. ఎందుకు, మన టాలెంట్ ఉంది. ఆహా! ఒకప్పుడు అంటే ఏంది, ఇప్పుడు 2015 తర్వాత యూట్యూబ్ బాగా ఇంక్రీజ్ అయింది. అవునవును. ఇప్పుడు మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. మనం మన స్కిల్స్ మనమే షో చేసుకోవచ్చు. అవును. సో మనకున్న స్కిల్ మనమే పెట్టుకోవచ్చు. యెస్. సో దాంతోటి ఏమనుకున్నానంటే ఇది మన టైం కాదు. మనం ఏంటంటే అప్పుడే సెటిల్ అయ్యాము, జాబ్ వచ్చింది, ఆప్షన్స్ చూస్ చేసుకుంటే ఇండస్ట్రీకి వెళ్ళాలంటే మనం సెటిల్ అవుతాం ఎప్పుడవుతుందో తెలియదు. తెలియదు. క్వెషన్ మార్కే అది. సో మనకి వెనకాల డిపెండ్ అయిన ఫ్యామిలీ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచిస్తూ ఉద్యోగమే కరెక్ట్. ఓకే. చేసుకుందాం, ఇండస్ట్రీ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు చేసుకుందాం. హ్మ్. 2 రోజులు సెలవు పెడతాం, 3 రోజులు సెలవు పెడతాం, టైం చాలా పెట్టి అంతేలే. చేసుకోవచ్చు, అవును. మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఉద్యోగం అనేది ఏంటంటే లైఫ్ లీడ్ చేయడానికి. ఓకే. రేపు పొద్దున మనకి ఒక ఫ్యామిలీ ఉంది, అవును. చెల్లెలు పెళ్లి చేయాలి, ఇన్ని కమిట్మెంట్స్ ఉన్నప్పుడు సినిమా అనేది ఏంటంటే సెకండరీ ఆప్షన్. అంతే. ఇప్పుడు వచ్చే మంచిగా ఉంటే వాళ్ళకి కూడా ఉండొచ్చు. మనం చెప్పాలనుకుంటే అదే చెప్పాలి. అదే. ఓకే. కాంపిటీషన్ లెవెల్స్, కొత్త వాళ్ళు, స్కిల్స్ చాలా పెరిగిపోయాయి. ఓకే. సో ఫ్యామిలీ లీడ్ చేయాలంటే చెల్లి ఏం చేస్తున్నారు ఇప్పుడు? తను జాబ్ అండి, తను అచ్చా! ఇంకా మ్యారేజ్ కాలే. అయిపోయింది, అయిపోయింది. అయిపోయింది. తను ఓకే. బెంగళూరులో ఉంటుంది. హుహు. సో మొన్నటిదాకా ఐసిఐసి బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ కింద చేసింది. ఓకే. సూపర్. సో ఓకే. సెటిల్డ్. మమ్మీ ఎలా ఉన్నారు? మమ్మీ నాతోటే ఉంటారు, ఆహా! హ్యాపీ లైఫ్. హుహు. ఆవిడ ఏంటంటే ఆవిడకి చాలా లిమిటెడ్ రిజర్వ్డ్ పర్సన్ అనమాట. ఓకే. సో ఏ కష్టం వచ్చినా నాన్నగారికి చెప్పుకునేవారు. హ్మ్. అంటే హస్బెండ్కి ఆబ్వియస్లీ అవును. హస్బెండ్కి చెప్పుకుంటారు. యెస్. వాళ్ళ సైడ్ ఎవరు లేరు. అంటే ఆవిడకి ఒక అన్నయ్య ఉన్నారు, అంతే, ఇంకెవ్వరు లేరు. ఓకే. సో ఆయన కూడా రీసెంట్గా కాలం చేశారు. సో ఓకే. దాంతో ఇంకా హ్మ్. ఎక్కడికి ఎక్కువ వెళ్ళకపోవడం ఇంట్లో, ఓకే. అంతే. అండ్ ఒకటి గోల్డ్ చైన్ ఉండేనట కదా డాడీకి. గోల్డ్ చైన్ ఎవరికి ఇచ్చేసారని తెలిసింది. ఎవరికి ఇచ్చారు? అది ఎవరని కాదండి, ఏంటంటే ఆయనకి వాల్యూ ఎక్కువ, మనుషులకి ఇచ్చేవాళ్ళు అనమాట ఎక్కువ. ఓకే. సో ఏదో అవసరం వచ్చి డబ్బులు అవసరం వచ్చి ఒకళ్ళు అడిగారు, ఆహా! అది ఇండస్ట్రీలోనే అచ్చా! ఈ డిస్కషన్ అంతా. అట్లా అడగడంతో ఇది కొంచెం అమౌంట్ పెట్టుకుని తీసుకో, తర్వాత చూసుకుందాం అని అన్నారు. ఓకే.
కానీ అది ఫ్రీగా జాతీయం అయిపోయింది అనమాట. అంతే ఇక. అది కరెక్ట్ ఇప్పుడు చూసుకుంటే దాని కాస్ట్ ఒక 6-7 lakhs పైన ఉంటుంది. మ్మ్. అంటే అప్పట్లో 10-15 తులాలు అనమాట ఇక అది. పైన ఉంది. అదే అదే ఆ, అంతా అంటే ఏం మాది అని ఉంచుకోకపోయేవారు అసలు. ఉంచుకోకపోయేవారు. అదే అదే అంటే ఏంటంటే ఆయనకు అందరూ కావాలి, ఆహా. మనవాడే అనుకునేవారు అనమాట. ఓకే. సో ఏంటంటే ఆయన నేచర్ అలాంటిది, మ్మ్. తప్పులేదు. ఆ అదే. టైంలో అందరూ అలాగే ఉండేవారు. అదే. ఆ జనరేషన్ అటు వెళ్ళిపోయింది. కొత్త జనరేషన్ కానీ అప్డేట్ కాలేదు అంతే. ఓకే. సో ఇప్పుడు జంధ్యాల గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ లైఫ్ వేరు. మ్మ్. ఆయన పిలిచి పాపం డబ్బులు ఇవ్వడం, అవును. అరే తినరా మెస్ బిల్ పెట్టుకోరా అని అనడం, ఈ ఖర్చులు పెట్టుకోరా అని అనడం. ఆయన దాని తగ్గట్టుగా ఆ అటాచ్మెంట్లు అవన్నీ వేరు, అవును. ఒక బాండింగ్ ఉండేది. ఎస్. ఇప్పుడు ఏంటంటే అంత కల్మషం, ఇస్తే ఏమైపోతుందో, చేస్తే ఏమైపోతుందో, పిలిస్తే ఏమైపోతుందో అవును. అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు అనమాట. అదే. అంటే డాడీతోని వర్క్ చేసిన వాళ్ళు బ్రహ్మానందం గారు, మ్మ్. అలీ గారు, వీళ్ళందరూ అప్పట్లో బాబు మోహన్ గారు వీళ్ళందరూ ఉండే కదా. అవునండి. వీళ్ళందరూ ఇప్పుడు మీరు వెళ్ళి మీట్ అయ్యి ఏమైనా ఉన్నాయా? మీటింగ్స్ లేదు ఏం లేదు. ఓకే. వాళ్ళు వచ్చేవారు అప్పట్లో ఇంటికి? నాన్నగారు ఉన్న టైంలో ఎక్కువ కళ్ళు చిదంబరం గారు వచ్చేవారు. ఆ. ఆయన బిజినెస్ చేసేవారు ఓకే. హైదరాబాద్, అంటే ఆయన వైజాగ్ ఎటు సైడ్ ఉండేవారు. మ్మ్. బిజినెస్ చేసేటప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి స్టే చేసేవారు. ఓకే. కళ్ళు చిదంబరం గారు వచ్చేవారు, చిట్టిబాబు గారు వచ్చేవారు, అనంత్ గారు వచ్చేవారు. అచ్చా. అంటే ఆయన బ్యాచ్ అనమాట. ఈ ఓకే. గౌతమ్ రాజు గారు, ఓకే. గుండు హనుమంతరావు గారు, అవును. వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉండేవారు. జస్ట్ ఏదో మ్మ్. వాళ్ళ వీకెండ్ కలవడం, సాయంత్రం పూట కలవడం, పిచ్చాపాటి మాట్లాడడం ఇలా ఉండేది. మ్మ్. సో ఆ కాంపిటీషన్ లెవెల్ చూసుకున్నప్పుడు కూడా నాన్నగారితో పోటీ ఉండేది. అవును. వాళ్ళందరూ బ్రహ్మానందం అవును. గారికి, బాబు మోహన్ గారికి ఒకటి, అవును. వీళ్ళందరూ కాంబినేషన్స్ అనమాట. Yes. సో మిగతా వాళ్ళతో పోలీస్ చేస్తే నేను కొద్దిగా లీడ్గా ఉండేవారు. అవును. సో దాంతో వచ్చి కలిసి వెళ్ళడం అవన్నీ ఉండేది. కానీ ఏంటంటే తెలివిగా వ్యవహరించుకోవడం అనేది నాన్నగారికి రాలేదు. ఓకే. అంటే మన వాళ్ళే కదా, ఎక్కడ పోతారులే, చేస్తారులే మ్మ్. అన్న ఉద్దేశంతో ఉండేవారు. కానీ ఒకళ్ళు వచ్చి తొక్కేసి వెళ్ళిపోయే టైంకి ఆయనకు అర్థం చేసుకోవడం టైం పట్టింది. ఓకే. సో అంటే కల్లు చిదంబరం గారు కూడా చాలా డౌన్ ఫాలే అయ్యారు తను కూడా. అది ఎలా ఉండేవారు కల్లు చిదంబరం గారు? వచ్చేవారండి, ఆయన అడిగి చేయించుకునేవారు ఫుడ్. మమ్మీతో ఇది చేసి పెట్టాలమ్మా, అది చేసి పెట్టాలమ్మా అని అడిగేవారు. ఆ, ఆ, ఏంటంటే అప్పట్లో ఫోన్స్, మొబైల్ ఫోన్స్, లేవు. నోకియా ఫోన్స్ ఇంత పెద్దగా ఉండేవి, అచ్చా అచ్చా. ఓకే. పెద్ద పెద్ద ఫోన్. ఆ, ఆయన సన్నగా ఉండేవారు, ఫోన్ ఏమో జేబులు ఎంత ఉండేది అనమాట. ఆ, నేను చూసి ఇగో ఇదిగో ఫోన్ చూసావా అని నన్ను అడిగేవారు. ఆ, సో బాగా మాట్లాడేవారు, కామెడీ అంతా. మ్మ్. ఇంట్లో కూడా చాలా హడావుడి చేసేవారు. ఓకే. ఇప్పటికీ ఉన్నాయి మా ఇంట్లో ఆయన ఫొటోస్, అచ్చా. నాన్నగారితో దిగిన ఫొటోస్, మేము దిగిన ఫొటోస్. మ్మ్. ఓకే. వాళ్ళకి ఎంతమంది పిల్లలు టచ్ లో ఉన్నారు వాళ్ళు? టచ్ లో అంటే లేరు. ఆ టైంలో ఉండమే. అంతే వాళ్ళకి. నాన్నగారు పోయిన తర్వాత చాలా కట్ అయిపోయి, ఓకే. చాలా కట్ అయిపోయి. మ్మ్. సో మనం అంటూ వెళ్తే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఈ గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు అలా మాట్లాడటమే తప్ప నా అంతటందరూ వాలంటీర్కి వెళ్ళి ఓకే. కలిసింది ఏం లేదు. అచ్చా. ఓకే. అలా. మీరు కూడా మ్యారీడే? నేను మ్యారేజ్. ఓకే. వైఫ్ ఏం చేస్తుంటారు? తను ఆస్ట్రాలజీ అండి, ఓ ఓకే. పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ చేసింది. అచ్చా. సో తను అటువైపు అంత జాతకాలు, మ్మ్. అటు ముహూర్తాలు, ఆ వాస్తు సిద్ధాంతి, మ్మ్. తనంతా అటు ఓకే. ఆ వైపు. మ్మ్. నాన్నగారి దగ్గర ఏం నేర్చుకున్నారు? అంటే చిన్న ఏజ్ బట్ ఏం నేర్చుకున్నారు నాన్నగారి దగ్గర? అంటే రెండు విషయాలు ఏంటంటే నాన్నగారు తెలిసింది, డౌన్ టు ఎర్త్ ఉండేవారు. మ్మ్. మనం ఎంత ఎదిగినా సరే మనం నిలబడ్డ నేల, చూసిన కష్టం మర్చిపోకూడదు. అదే. అదే రేపొద్దున మనకి ఒక లెసన్ అనమాట. అదే. రెండోది, ఆయన నమ్మినంత గుడ్డిగా ఎవరు నమ్మకూడదు అనుకున్నాను. అది నమ్మకూడదు అదే అన్నమాట. అంటే ఓకే, ఒక స్టేజ్ వరకు మనకి నష్టం కలగనంత వరకు ఏం కాదు. అవును. సో నష్టం కలిగినా కానీ ఏంటంటే రేపొద్దున ఎదుటివాడు బాగుపడతాడు, వాడు మనకి తెచ్చిస్తాడు అని ఉంటే వేరు. అవును. ఈ రోజుల్లో అది లేదు. ఎస్. ఈ రోజుల్లో అది లేదు. ఎవరో వచ్చి మన పక్కన నిలబడరు. గమ్ బాటిల్లో గమ్ ఉంటుంది, అవును. అది బాటిల్ కంటుకోదు, పక్క బాటిల్ కంటుకుంటుంది. ఆ, దానిలోనే అది పని చేయదు, అప్పుడు పక్కోడికి ఏం పని చేస్తుంది. అవును. సో ఇలా ఏంటంటే మనిషిని చూసినప్పుడు వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ అనేవి చాలా బాగా పెరిగిపోయాయి. మ్మ్. నాన్నగారు పోయే టైంలో, అంటే 2005-06 టైంలో ఓకే. చూశాను, నేను చాలా చూశాను. ఏంటంటే ఈవెంట్కి పిలిచేవారు, లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేవారు. వా. ఆ, ఏంటంటే ఇంట్లోనే ఉండేవారు, ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. ఏం చేయాలో తోచట్లేదని మదన పడేవారు. అంటే మనకి అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. అదే. కష్టం అనేది ప్రతి ఇంట్లోనే ఉంటుంది. అవును. కానీ ఏంటంటే అది ఆయన ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్తున్నా నాకు అర్థమయ్యేది కాదు ఎస్. చిన్న టైము. అవును. నాకు అర్థమైనా నేను చేయలేను ఏమి. సో మనది ఏంటంటే చదువుకున్నాం, స్కూల్కి వెళ్ళొచ్చు, ఇలా ఉండేది. ఆ డిప్రెషన్ లెవెల్స్ అన్ని చూసి ఓ ఈ లైఫ్ మనది కాదు. మ్మ్. ఆయన పడ్డ కష్టాన్ని, అంటే కొడుకు ఎలా ఆలోచించాలంటే, నాన్న ఒక నిచ్చెన ఎక్కాడంటే ఒక స్టేజ్ ఎక్కేశారు, దాని తర్వాత నుంచి ఎక్కాలి, ఎస్. నేను నిలబెట్టాలి. వాళ్ళ నాన్న నేను కష్టపడ్డా, ఇతను సెట్ అయ్యాడు అని నాన్నకు గర్వం
పేరు తెచ్చి అవును. పెట్టాలి. ఆయన అంతే ఈయన అంతే అంటే ఇంక ఉపయోగం లేదు. మన Yes. లైఫ్ బతికి వేస్ట్. అవును. కష్టపడతాం. Yeah. అంటే ఇక్కడ డబ్బు సంపాదించేసి ఒక స్టేజ్‌కి వెళ్ళిపోవాలని కాదు. మనకు 10 మంది మన గురించి మంచి చెప్పుకుంటే చాలు. అంతే. అవును. ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే చాలు. ఓ వాడు ఇంత కష్టంలో కూడా సెటిల్ అయ్యాడు, పైకొచ్చాడు అని ఒక ఎగ్జాంపుల్‌గా మన గురించి నలుగురికి చెప్తే చాలు. అయిపోయినట్టే, మనం అచీవ్ అయిపోయినట్టే. అవును. డబ్బులు అవన్నీ శాశ్వతం కాదు. ఎప్పుడో Yes. వస్తాయి పోతూ ఉంటాయి. అంతే. అంటే పురోహితులని విన్నాం మనం నాన్నగారు. అంటే పురోహితుడి కన్నా ముందు అసలు ఏం చదువుకున్నారు? చదువు కూడా అంతగా చదవలేదని చెప్పారు. అసలు యాక్చువల్లీ ఐరన్ లక్ శాస్త్రి గారు ఏ ఊరు అసలు యాక్చువల్? ఆయన పుట్టి పెరిగింది ఏ ఊరు? ఎక్కడ చలి వచ్చారు ఓకే. ఇండస్ట్రీకి? ఇప్పుడు చిన్నతనంకి వెళ్తే నా తాతయ్య గారు, మా నాన్నగారు అనమాట. ఓకే. ఆయన ఇండియన్ ఆర్మీలో చేసేవారు అనమాట. సో ఆయన ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ప్లేసులు తిరుగుతూ ఉండేవారు. ఓకే. సో ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి, అవి ఇవి అన్నీ అవుతూ ఉండేవి. సో ఒక పాయింట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటూ అనేది ఆయనకి రిటైర్మెంట్ తర్వాతే వచ్చింది. ఓకే. సో ఆయన పోలవరంలో రిటైర్ అయ్యారు లాస్ట్. అచ్చా. పోలవరంలో ఉండగా సర్వీస్ అయిపోయింది. ఆయనకి గవర్నమెంట్ ఒక స్థలం ఇచ్చింది ఇల్లు కట్టుకోమని. ఆ స్థలంలో ఆయన ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. ఓకే. సో ఇప్పుడు మా ఊరు ఏంటంటే నేను తాడేపల్లిగూడెం అని చెప్తాను. అవును. అక్కడ ఆయనకి స్థలం ఇచ్చి అచ్చా. సెటిల్ అయ్యారన్నమాట. ఇప్పుడు నాన్నగారి బ్రదర్ సిస్టర్స్కి వస్తే వాళ్ళు 5. హ్మ్. చిన్న ఆయన నాన్నగారు 5వ ఆయన. అచ్చా. అందరిలో చిన్న ఆయన. ఓకే. సో అందరూ 5 సెటిల్డ్. అందులో ఫస్ట్ నాన్నగారు, లాస్ట్ ఇద్దరు లేరు. మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, ఉన్నారు బాగా హ్యాపీగా ఫ్యామిలీతో సెటిల్ అయిపోయారు. ఓకే. ఈయన ఏంటంటే పర్సనాలిటీ పుట్టుకతోటి పెద్ద పర్సనాలిటీ, కొద్దిగా హెఫ్టీగా ఉండేవారు. ఓకే. అందరూ అలా ఉండేనా ఫ్యామిలీలో? ఈయన ఒక్కడే? ఈయన ఎక్కువ కొంచెం ఆడపిల్ల అలా ఉండేవారు. ఓకే. 2 ఆడపిల్లలు, అచ్చా. 3 అబ్బాయిలు. ఓకే. సో నాన్నగారు చిన్న అనమాట. సో మా అందరివి మా అత్తయ్య పోలికలే, మేనత్తల పోలికలే. అచ్చా. సో నాన్నగారు కొంచెం పర్సనాలిటీ ఉండేవారు. ఏంటంటే స్కూలింగ్ టైంలోనే గొడవలు, ఫ్రెండ్స్తో గొడవలు ఆడడం అవి ఇవి అన్నీ ఉండేవి. ఓకే. ఏదైనా పని ఉంటే ఆయన వెళ్ళి పని చక్కబెట్టుకుని వచ్చేవారు. ఎవరితో 10 మందితో కూర్చొని మాడాలన్నా అచ్చా. అచ్చా. ఆ మాట తీరంతా బాగుండేది. ఇలా కాదు, అలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఆ మాట తీరంతా బాగుండేది. ఆ పర్సనాలిటీకి ఎదురు వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యేవారు. అచ్చా. 7th క్లాస్ వరకు చదివారు ఆయన. స్కూలింగ్ 7th. ఓకే. 7th చదివిన తర్వాత ఆయన చదువు అవ్వలేదు. సో పురోహితునికి వెళ్ళారనమాట. పురోహితంకి వెళ్తే అక్కడ నేర్చుకోవడం, అంతా పూజలు అవన్నీ చేయడం అలవాటైంది. సో తర్వాత సిటీకి వచ్చారు. ఈ సంపాదన కోసం వచ్చినప్పుడు మెల్లిగా ఇండస్ట్రీలో పూజలు చేయడం స్టార్ట్ అయింది. పరిచయాలు పెరగడం అలా ఇలా. ఓకే. సో ఆ పర్సనాలిటీని చూసి ఈవీవి గారికి బాగా నచ్చి ఈ పర్సనాలిటీ సినిమాలో ఉంటే బాగుంటుంది అని ఒక అభిప్రాయానికి వచ్చారు. బట్ అప్పటికి ఏమి సినిమా ఏం అనుకోలేదు. కాకపోతే ఈయన ఫస్ట్ సినిమా ప్రేమ ఖైదీ. ఓకే. ఐరన్ లక్ శాస్త్రి గారు అనే కామెడీ స్టార్ట్ అయింది ప్రేమ ఖైదీ నుంచి. ఈవీవి గారు ఇచ్చారు ఫస్ట్? బ్రహ్మానందం గారు, ఈవీవి గారు. ఓకే. ఈ కాంబినేషన్లో ప్రేమ ఖైదీ సినిమా ఇది ఫస్ట్ మూవీ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్. అప్పటికి ఐరన్ లక్ అని పేరు లేదు. ఓకే. పేరేంటిది అసలు? పేరు విశ్వనాథ శాస్త్రి. ఓకే. విశ్వనాథ శాస్త్రి. సో పేరు లేదు. సో ఇదేంటంటే ఇండస్ట్రీలో ఆయన పూజలు చేసేవారు, యాక్టింగ్ చేసేవారు. ఓకే. అలా రన్ అవుతున్న టైంలో ఒకరోజు సినిమా పూజ చేస్తున్నప్పుడు హారతి ఆరిపోయింది. హారతి ఇస్తుంది. అయ్యో. అది చూసి ఓకే ఐరన్ లెగ్ నువ్వు కాలు పెట్టావు ఆగిపోయింది అని ఒక కామిక్ రోల్ క్రియేట్ చేశారు. అచ్చా. ఈవీవి గారు. ఓకే. సో ఆ కామిక్ రోల్ అనేది చాలా బాగా క్లిక్ అయింది. యావండి ఆవిడ వచ్చింది ఒకటి, జంబలగిడి పంబ ఒకటి. సో ఇవన్నీ కల్ట్ మూవీస్, బాగా క్లిక్ అయిన మూవీస్ అనమాట. సో అక్కడి నుంచి ఇంకా ఆయన వెనక్కి చూసుకోలేదు. బిజీ పర్సన్ అయిపోయారు. మేము అప్పటికి ఇంట్లో ఊళ్ళోనే ఉండేవాం. ఆయన పురోహితం మీద హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉండేవారు. అదే. సో ఒకనొక స్టేజ్లో పురోహితం కూడా పక్క పెట్టేసి ఆయన ఇటువైపే షూటింగ్స్, సీరియల్స్, షూట్లు, స్టేజ్ షోలు, ఈవెంట్స్ అన్నిటికీ దాదాపు ఒక 1000 సినిమాలు, ఒక 200-300 సీరియల్ ఉన్నాయి. సీరియల్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్లు అయితే లెక్కలేదు, చాలా వెళ్ళిపోయి. కానీ మీరు పురోహితుడు కాలేదు, ఒక యాక్టర్ కాలేరు. మీరు ఎడ్యుకేషన్ పరంగానే వెళ్ళేసి మీరు జాబ్ తెచ్చుకోవడం జరిగింది. ఎందుకు ఆ రెండిట్లో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని ఆ వైపు వెళ్ళలేదు? ఫేస్ చేయడం అంటే పురోహితం అనేది ఎప్పటికీ మంచిది. అంటే నేను బ్రాహ్మణుడిగా చెప్తున్నాను. అది ఏంటంటే మంచి, దానికి ఒక అర్హత ఉండాలి చేయాలంటే. ఎవరు పడితే వాళ్ళు చేసేయడం అని కాదు. మనకి దేవుడు అనుగ్రహం ఉండాలి. నాకు ఉందని నేను అనుకోలేదు. నేనేంటంటే ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఈ పురోహితం అన్నా అదన్నా ఇదన్నా ఏదన్నా కానీ విద్య అనేది ఏంటంటే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. దొంగలు ఎత్తుకుపోలేరు, కాల్చలేరు, ఎవరు దోచలేరు.
సో దాన్ని నేను 10 మందికి చెప్పగలుగుతాను, చేయగలుగుతాను. లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని కష్టాలు పడ్డా ఉద్యోగం ఉందనుకోండి, ఒక లైఫ్లో ఒక సెక్యూరిటీనెస్ ఒకటి ఉంటుంది. ఈ ఆ టైంలో అంటే నాకు ఒక గోల్ ఉండేది, ఏదో ఒకటి చేయాలి, సాధించాలి, ఉద్యోగం చేసి అన్న ఒక ఫీలింగ్ ఉండేది. దాంతో ఇంకా అటే వెళ్ళాను. ఒక మనం సెటిల్మెంట్, ఒక ఉద్యోగం వచ్చింది, చదువు అయిపోయింది అన్న టైంలో ఇండస్ట్రీ గురించి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పటిదాకా ఆలోచించలేదు. కానీ ఆలోచించింది కూడా నాకు అర్థమైపోయింది, ఓకే ఇది మన సెట్ కాదు మన లైఫ్. అంటే వెళ్ళాలంటే ఇది మెయిన్గా ఉండకూడదు. అవును, సైడ్గా ఉండాలి, వెళ్ళాలి, రావాలి, అలా ఉండాలి అంతే. సో మనకు పరిచయాలైనవి కూడా వాళ్ళందరూ అలాగే చెప్పారు. అదే ఇప్పుడు వినోద్ కుమార్ అని అమీర్పేటలోనే ఒక హీరో, ఆయనకి యాక్టింగ్ స్కూల్ ఉంది. ఓకే. ఫస్ట్లో ఒక మూవీకి పిలిచాను నన్ను, అచ్చా, నాకు మనసు ఉందని చెప్పి జబర్దస్త్ అప్పారావు గారు నేను కాంబినేషన్లో హారర్ మూవీ అనమాట. ఓకే. అప్పుడు మనకి అప్పటికే జాబ్ కొత్తగా వచ్చింది. అప్పుడు వినోద్ గారు అన్నమాట, ఇది నీకు సెట్ కాదు, నేను ఎప్పటి నుంచో చేస్తుంటే ఇప్పుడు సెటిల్ అవుతున్నాను, ఇప్పుడిప్పుడు వస్తుంది నాకు రెమ్యునరేషన్, నీ లైఫ్ నువ్వు చూసుకొని. అప్పుడు నాకు ఒక చిన్న గైడెన్స్ ఇవ్వడం. సో ఏంటంటే మనకి ఏది ఇచ్చినా ప్లస్ ముందు తీసుకుని ముందుకు నడవాలి. ఆ గైడెన్స్ తోటి నేను ఇంకా ఓకే సెకండరీగా పెట్టుకున్నాను, ఆప్షన్గా పెట్టుకున్నాను. సో మెల్లమెల్లగా ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ సైడ్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, ఇలా ఇంటర్వ్యూలు, మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడం. ఏదైతే మనం 10 మందికి మనం కళ్ళ ముందు కనపడితే చాలు. అంటే మీరు ఇంత హెవీ బాడీ ఉన్నారు కదా, అంటే మీరు కూడా ఇప్పట్లో చాలా, అంటే అప్పట్లో హెవీ బాడీ ఉంటే ట్రీట్మెంట్స్ అవన్నీ మనకు తెలియదు కదా, ఎందుకు మీరు ఇదే బాడీని మెయింటైన్ చేస్తున్నారు? చెప్పాను కదా, జీన్స్ అండి. నేను 1 కిలో తగ్గానంటే 2 కిలోలు పెరిగిపోతాను. ఓకే. జీన్స్, మా నాన్నగారు, మా మేనత్త అందరూ జీన్సే. సో నాకు యాజ్ ఆఫ్ నో ఇబ్బంది లేదు. అచ్చా. సో నేను రోజు ఒక 5 కిలోమీటర్లు నడుస్తాను, డైలీ నడుస్తాను. ఓకే. నా ఫుడ్ కూడా ఈ వెజిటబుల్ జ్యూస్లు అవే ఎక్కువ, రైస్ చాలా తక్కువ తింటాను. సో మనం ఎంత తిన్నా యాక్టివ్గా ఉంటాను. అదే వాటర్ ఎక్కువ తాగుతాను, రోజుకి 5 లీటర్లు. సో ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఆ టైంలో ఉన్న ఫుడ్ లేదు. అవునవును. సో ఇప్పుడు నేను తగ్గాలనుకున్నా నా జీన్స్ అలాంటిది. 1 కిలో దగ్గర 2 కిలోలు పెరిగిపోతాను. ఓకే. ఓకే. ప్రయత్నించాము, తగ్గాము, మళ్ళీ దాని తగ్గ డబుల్ అయిపోయాము. అచ్చా. ఏది ఎంత ఫుడ్ తినకపోయినా అదే ఓకే యాజ్ ఆఫ్ నో నడుస్తుంది. ఓకే. ఓకే ప్రసాద్ గారు, చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ నాన్నగారిని మేము టీవీలో చూడడము, అసలు ఆయన ఉన్నప్పుడు మాకు అంత కూడా తెలియదు. తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటే, మూవీస్ వస్తుంటే ఇవి చూడడం, కానీ చాలా మంచి యాక్టర్ అండి నిజంగా. అసలు ఆ టాలెంటెడ్, ఉట్టిగానే అసలు ఏం హావభావాలు లేకుండా కూడా నవ్వు వచ్చేసే పర్సనాలిటీ అది. అలా రేర్ పర్సన్స్ ఉంటారు ఇట్లా కామెడియన్. ఎలా అనిపిస్తుంది ఒక కామెడియన్కి సన్గా మీరు? అదే అంటానండి, కొంచెం డిఫరెన్స్ ఉంది నాకు లైఫ్లో. నేనేంటంటే నా ఓన్గా ఎవరికి చెప్పుకోను, ఇలా బయట వీళ్ళకి నేను చెప్పను, శాస్త్రి గారి అబ్బాయి నేను, మన సెలబ్రిటీ కాదు అలా నేను చెప్పను. ఎందుకంటే చెప్పిన తర్వాత ఏమంటారంటే కొంతమంది పాజిటివ్ తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు. సో నేనేంటంటే నన్నుగా చూడాలి, నన్నుగా గుర్తించాలి. అది ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఉద్యోగంలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఎక్కడైనా కానీ చాలా రేర్గా చెప్పుకుంటారు. కానీ నాకు ఏంటంటే ప్లస్, ఎప్పుడు ప్లస్సే. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎంట్రీ దొరుకుతుంది. ఇండస్ట్రీలో అయితే చూసుకోక్కర్లేదు, శాస్త్రి గారు అబ్బాయి అనగానే అబ్బా అని ఒక చిన్న ఫీలింగ్, అది చాలు నాకు. ఓకే. లైఫ్కి ఇంకేం కావాలి. ఓకేనండి. అంటే ఒకటి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాన్నగారిది ఐరన్ లెగ్ అనే ముద్ర మీ పైన ఏమన్నా ప్రభావాలు చూపెడుతున్నాయి ఎక్కడికి వెళ్ళినప్పుడు? అరే ఆయన అట్లా ఉండే, ఇప్పుడు ఈ అబ్బాయి అవసరం అని ఎప్పుడైనా? నేను నిజంగా ఒకవేళ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి ఏమైనా 4 ఛాన్సులు వస్తే జూనియర్ ఐరన్ లెగ్ అని పేరు పెట్టుకుంటాను. ఓకే. పేరు పెట్టుకుంటాను, ఎందుకంటే అది లెగసీని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మిక్కీ మౌస్ ఉంది, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు, తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఐరన్ లెగ్ శాస్త్రి అనే పాత్రని దాన్ని కంటిన్యూ చేయాలంటే నేను రెడీ అది యాక్సెప్ట్ చేయడానికి. ఎందుకంటే నేను ఇంకోటి ఆలోచించింది ఏంటంటే, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే జనాలవి ఈ ఫాలో గారు. అప్పట్లో అంటే మూఢనమ్మకాలు, ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ, లైఫ్ మారిపోయింది, పరిగెత్తే లైఫ్ అనమాట ఇది. ఎవడో ఒకటి తక్కువ, ఇప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకుని చూపిస్తేనే ఎదుటోడు మనకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చావు. సో ఆ ప్రూవ్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాక్సెప్ట్ చేయాలి దేన్నైనా. సో దానికి రెడీగా ఉన్నాను. ఓకే, నైస్. సో అందుకని ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి నేను రెడీ ఎప్పుడు. ఓకేనండి, చాలా హ్యాపీగా ఉంది. అంత లెజెండరీ కామెడియన్ ఆర్టిస్ట్ కొడుకు నేను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు మీరు ఎక్కడ కూడా నాకు ప్రసాద్ గారు లాగా అనిపించలేదు. నేను మొత్తం ఇమాజిన్ మొత్తం మీ డాడీని ఊహించుకొని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన. థ్యాంక్ యూ.